ప్రపంచంలోనే అత్యధికంగా అమ్మబడుతున్న, చదవబడుతున్న పుస్తకం బైబిల్. కానీ మన మాతృభాష అయిన తెలుగులోకి ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా వచ్చిందో మీకు తెలుసా? దీని వెనుక ఎన్ని త్యాగాలు ఉన్నాయో, ఎన్ని సవాళ్లు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు మన వీడియోలో తెలుగు బైబిల్ అనువాద చరిత్రను వివరంగా తెలుసుకుందాం. తెలుగు బైబిల్ చరిత్ర 1800 సంవత్సరాల ప్రారంభంలో మొదలైంది. ఆధునిక మిషన్ల పితామహుడు అని పిలువబడే విలియం కేరీ బెంగాల్లోని సెరంపూర్లో ఒక ముద్రణాలయాన్ని స్థాపించారు. భారతదేశంలోని ప్రధాన భాషలన్నింటిలోకి బైబిల్ను తీసుకురావాలన్నది ఆయన సంకల్పం. ఆయన పర్యవేక్షణలో 1812 నాటికి తెలుగు క్రొత్త నిబంధన అనువాదం సిద్ధమైంది. కానీ సరిగ్గా అప్పుడే ఒక విషాదం జరిగింది. సెరంపూర్ ప్రెస్లో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించి సంవత్సరాల కష్టం అంటే తెలుగు బైబిల్ అనువాద ప్రతులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన విలియం కేరీ నిరాశ చెందలేదు. మళ్ళీ మొదటి నుంచి పని ప్రారంభించారు. మరోవైపు విశాఖపట్నంలో ఉన్న మిషనరీలు జాన్ గోర్డాన్ మరియు ఎడ్వర్డ్ ప్రిటేజ్ కూడా తెలుగు అనువాదంపై కష్టపడుతున్నారు. చివరికి 1818వ సంవత్సరంలో సెరంపూర్ ప్రెస్ నుండి తెలుగులో మొదటిసారిగా కొత్త నిబంధన సంపూర్ణంగా ముద్రించబడింది. అదే సమయంలో మద్రాస్ బైబిల్ సొసైటీ కూడా ప్రిచర్డ్ అనువాదాన్ని ముద్రించింది. ఇది తెలుగు క్రైస్తవ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అప్పట్లో బైబిల్ను అనువాదం చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. అప్పటి తెలుగు గ్రంథాలన్నీ గ్రాంథిక భాషలో ఉండేవి. పండితులకు అర్థమయ్యే భాషలో రాయాలా లేక సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా రాయాలా అన్నది పెద్ద సవాలుగా మారింది. అంతేకాకుండా తెలుగు అక్షరాలను అచ్చుపోయడానికి చాలా ఖర్చు అయ్యేది. ఆ రోజుల్లో ఒక తెలుగు బైబిల్ ముద్రించాలంటే ఒక మనిషి జీవితకాల సంపాదనతో సమానమైన ఖర్చు అయ్యేదంట. నమ్ముతారా? కొత్త నిబంధన తరువాత పాత నిబంధనతో కూడిన సంపూర్ణ బైబిల్ రావడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. లైమన్ జెవెట్, హెన్రీ మార్టిన్ వంటి ఎందరో మేధావులు దేవుని వాక్యం స్పష్టంగా ఉండాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. క్రమంగా భాషను సరళీకరిస్తూ తప్పులను దిద్దుకుంటూ నేడు మన చేతుల్లో ఉన్న పవిత్ర గ్రంథం రూపుదిద్దుకుంది. 1800లో మొదలైన ఆ చిన్న విత్తనం నేడు కోట్లాది మంది తెలుగు ప్రజల ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తోంది. చదువుతున్న తెలుగు బైబిల్ వెనుక విలియం కేరీ వంటి వారి కష్టం, అగ్ని ప్రమాదాలను సైతం తట్టుకున్న దైవ సంకల్పం ఉన్నాయి. ఈ చరిత్రను మరికొందరికి తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని చారిత్రాత్మక విషయాల కోసం మన తెలుగు క్రైస్తవ చరిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.